రాసిన పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గొప్ప భక్తుడైన పౌలుకి ఒక సమస్య వచ్చింది. నేను చేయాలనుకుంటున్న మంచి చేయకుండా వద్దనుకున్న కీడునే చేస్తున్నానేంటి అని తన అంతరంగంలో జరుగుతున్న దాని గురించి చాలా ఏడుస్తున్నాడు. ఇది చేయకూడదని తెలుస్తుంది, మళ్ళా ఆ సమయం వచ్చేదానికే చేయకూడదు చేస్తున్నానేంటి అని చాలా స్ట్రగుల్. ఈ పాపాన్ని ఎట్లా జయించాలి అనే విషయం తనలో తాను చాలా మదన పడుతూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అని చాలా తలపేతులుగా మనం చెప్తున్నాను. ఈ లోకంలో పాపాన్ని జయించాలి అంటే అందరికి తెలుసు, శత్రువు వేగం కాదురా అని తెలుసు. మళ్ళా ఇంటికి పోతాడు. ఒకవేళ ఇబ్బంది వచ్చిందనుకో 2 లక్షలు వస్తాడు. అబద్ధం ఆడకూడదురా అని తెలుసు. మళ్ళీ ఏదన్నా ధన విషయమైన సంబంధమైన మోసం యాంగిల్లో వచ్చిందనుకో, పొరుగాడిని మోసం చేయకూడదురా తెలుసు. కానీ సమయం వచ్చినప్పుడు అబద్ధం చేస్తాడు. వాడు చూడట్లేదనో ఎట్లా గట్ట వల్ల అలాంటి ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. దొంగిలించకూడదు, నువ్వు పొరుగు వాడిని ఆశించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ మంచి మాటలే. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని ఎరుగుతుంది. ఇది 12వ వచనం 7-12. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుతుంది. నేను శరీర సంబంధమే. ధర్మశాస్త్రము 12 చదివారు, పరిశుద్ధమైనది. ఇచ్చిన ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, మంచిది. ఆత్మ సంబంధమైన కూడా తెలుస్తుంది నాకు లోపల. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నేను తప్పిపోతున్నా, నెరవేర్చలేకపోతున్నా అని తన సభల్ని చెప్పుకుంటూ ఏదో ఉన్నట్టున్నాయి, ఎక్కడ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూర్చొని ఎంత జాగ్రత్తగా పాపాల గురించి చెప్తారో ఆలోచన చేస్తారా? ఇంపాక్ట్ డబ్బుల గురించి బాగా ఆలోచన చేసి ఉంటుంది. ఎట్లా చేయాలా, ఇలా చేయాలి, మొత్తం కూర్చొని ఎప్పుడన్నా గొప్ప భక్తుడికే అవసరం వచ్చింది. గొప్ప భక్తుని మనకు చెప్పాలని రాశాడు, మనకు తెలియాలని ఇప్పుడు చెప్తున్నాడు. మన జీవితంలో ఇలాంటి స్ట్రగుల్ ఎంతప్పుడు నేను కోపడకూడదు అనుకుంటాను, ఎంత సిచ్యువేషన్ ఎంత కోపం ఇప్పుడు తెలుస్తుంది కదా. మళ్ళా సమయం వచ్చిన దానికి
మళ్ళీ నేను దాన్ని తీసేస్తున్నాను, ఎక్కడ జరుగుతుంది అని ఆయన చాలా రోధిస్తున్నాడు. అయితే ఈ ధర్మశాస్త్రము నన్ను పాపం నుంచి విడిపించలేకపోయింది అని నేను గుర్తిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా ఈ ధర్మశాస్త్రం మీద నడుస్తూ ఉంటాయి. మరి నువ్వు మంచి చేయగా అని అబద్ధం ఆడదు, మంచిదే, ప్రతి ఒక్క మతం అదే చెప్తారు. కానీ మానవుడు చేయలేకపోతున్నాడు. మానవుడు ఏం చేస్తుందంటే, నీకు తాగితే బాగుంటుంది అబ్బాయి, నీ ఒళ్ళు చెడిపోతుంది ఎవరంటే తెలుస్తుంది. మళ్ళా కొన్నాళ్ళు బిగపట్టుకొని తాగకూడదు అంటాడు. ఎందుకు జరుగుతుంది? లోపల ఉంటుంది, ఏమో ఉంది, అది నువ్వు ఏడవాలి. అరే రక్షణ పొందడం చాలా మంచి ఉత్తమమైన కార్యం కదా అని తెలుస్తున్నది, మంచి మాటలు తెలుస్తుంది. చాలా మంది కూడా ఈ బానిసత్వంలో ఉండి దాన్ని అంగీకరిస్తానికి కష్టమైపోతుంది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పౌలు లాంటి స్ట్రగుల్ ఉంటే మీ సోపు రక్షించబడినట్టే. ఆయన ఏడుస్తున్నాడు, నేనెంత దౌర్భాగ్యుడు, 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇంటి మరణములకు లోన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ధర్మశాస్త్రము అపవాది పక్కనాడు ఆశించువాక అది ధర్మశాస్త్రం వస్తే అపవాది ఏం వస్తుందంటే, తీవాక బాక్స్ తీవాక అని చెప్పిపోతే ఏమన్నా తెలుస్తుంది. అంటే ఆశించిన దానంగానే వెంటనే ఇంకో స్పిరిట్ వినిపిస్తా, ఇంకో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మనకి. వచ్చేస్తుంది, ఇది మంచిదని తెలుస్తుంది, కానీ మంచి చేయలేకపోతున్నాను. పౌలు యొక్క ఎక్స్పీరియన్స్ ఏమంటే, ధర్మశాస్త్ర ప్రకారం మన సొంత బలము చేత చేయాలంటే అసలు కుదరదు. జీవితాంతం కూడా పడిపోతూనే ఉంది, చేయలేదు. చెప్తున్నాడు చివరిలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనస్సు నియమములో విషయంలో నేను దైవ నియమాలు, శరీర విషయంలో పాప నియమలకు దాసునే ఉన్నాను. ఎందుకు చేయకపోతానంటే నాలో పాప నియమం వస్తుంది. ఆ పాప నియమం ఏం చేస్తుందంటే, చేయమన్న మంచిని చేయకుండా చెయ్యొద్దన్న చెడుని వింటూ అది చేసేస్తుంది. అంటే మనలో రెండు ఉన్నాయి. ఒకరేమో ధర్మశాస్త్రం చదువుతుంటే ఈ పాప నియమం ఏం చేస్తుందంటే, ఇది శరీర సంబంధమైంది కాబట్టి దాన్ని చేయకుండా అడ్డుకుంటా ఉంది అని చెప్తున్నాను. మరి ఇప్పుడు ఎట్లా నేను
ఈ మరణానికి లోనయ్యే శరీరం నుంచి నన్ను ఎవరు ఎదురుస్తారంటే ఇప్పుడు చెప్తున్నాడు 2వ వచనం 8 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప నియమముల నుండి నన్ను విడిపించను. ఒక రక్షణ పొందిన విశ్వాసం కలిగేది ఏంటంటే దేవుడి ఆత్మ ఆ మనిషిని టచ్ చేస్తాడు. ఎలా దొరుకుతుందంటే క్రీస్తు యేసునందు యేసు ప్రభువారు యోహాను సువార్తలు ఆయన వాగ్దానం చేశారు 14 చూడండి 14వ అధ్యాయంలో 16 చదవండి. నేను వెంటనే వేడుకున్నా ఆయన దేవుడితో ఆదరణ చెప్తుంది ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదల ఆయనను పొందలేదు, ఆయనను ఎరుగుదు ఆయన ముందు కూడా నేర్చుకుంటూ శ్రీగా ఉంది. యేసు ప్రభువు చెప్తున్న సత్యం ఏంటంటే నేను తండ్రిని వేడుకుంటాను నీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను నీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, లోకంలో నాకు తెలియదు, కానీ నీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుడు జీవమునిచ్చు ఆత్మనిస్తున్నాడు. అది ఆ జీవమునిచ్చే ఆత్మను బట్టి మనము ఈ ధర్మశాస్త్రం యొక్క నీతిని నెరవేరుస్తాము. రక్షించబడిన వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మనం రక్షించబడిన తరువాత ధర్మశాస్త్రంలో ఉన్న నీతి పనులు చేస్తే కాదు మనకు రక్షణ వచ్చింది. మనం మన పాపాల విత్తమే ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ప్రభు శిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తం మీద మనం నమ్మించి ఆయన మరణ పునరుద్ధానాన్ని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు రక్షణ వచ్చింది. అక్కడ ఇంకో కార్యం కూడా జరిగింది. ఆత్మ ఆ ఆత్మ వచ్చినప్పుడు రక్షించబడిన తర్వాత కూడా పాత నేచర్ ఉంటుంది. ఈ పాత నేచర్ని ప్రాచీన స్వభావాన్ని ఆ శరీర స్వభావాన్ని ఈ ఆత్మ స్వభావము అంతకుముందు శరీర స్వభావం మనం ఆలోచించే అన్ని కూడా శరీరాన్ని బట్టి ఆలోచిస్తాం. పాపము అది లోకం సంబంధమైన అన్ని ఆలోచిస్తాం. ఇప్పుడు ఆత్మ వచ్చినప్పుడు సేమ్ పర్సన్, మన శరీరం ఏం మార్పు చెందదు. మనం ఈ భూమి మీద ఉంటాం కాకపోతే మనకు లోపల దేవుడు ఆత్మ చేస్తుంది, జీవుడి నుంచి ఆత్మ. అప్పుడు చెప్తున్నాడు పౌలు, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ నియమము ఈ పాప మరణాల నుంచి నన్ను విడిపించాలి. ధర్మశాస్త్రము ఏం చేయలేదు, కానీ దేవుడే చేశాడు. రక్షణ పొందిన వారు ఆత్మ లేకుండా ఈ పాప స్వభావాన్ని జయించుకొని అసాధ్యం.
ఇన్ఫాక్ట్ మీరు రక్షణ పొందినప్పుడే మీరు ఆత్మ పొందుకుంటారు. మీలో మార్పు వచ్చిందంటే నాకు దేవుడు చేసే కార్యం. దాన్ని మనం ప్రార్థనతో ఇంకా వాక్యం నేర్చుకుంటూ ఇంకా దీర్ఘమై ఆత్మ ఎదుగుతా ఉంటారు. ఆత్మ లేకుండా ఊరికనే బైబిల్ చదువుకొని పొద్దున్నే ఎంత బైబిల్ స్టడీ చేసినా రోజు నీ స్వభావం మళ్ళా అంతే. పాపము ఎట్లా పడ్డ ఇంకా నష్టాలు జరిగినట్టు ఉంటుంది. అందుకని మీరు చదివిన మాటలో మనం అక్షరాలు స్వభావమైన చదవండి ఆ మాట కూడా చదవండి. ఇందాక నువ్వు చదివిన మాట 7వ అధ్యాయం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారకు కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. రక్షించబడిన వారు ఇది అర్థమైందా మీకు పాయింట్? ఇది కాదు. ఆగి రక్షణ అంటే ఏంటి, పాపం నుంచి ఎలా జయించబడతాము అనే విషయంలో ముఖ్యమైన అంశం బైబిల్ చదవటం వల్ల కాదు, ఆత్మతో బైబిల్ చదవటం వల్లే ఉండాలి. ఆత్మ లేకుండా బైబిల్ చదివితే మీ కొన్నాళ్ళు ఏంటిది ఎందుకంటే మీకు ఆ మర్మం అర్థం కాదు. బైబిల్ చదవాలి, చదవకుండా ఆపకూడదు. అంటే ఆత్మతో చదువుతుంటే అనే పరిశుద్ధాత్మ దేవుడు ఇదా ఇప్పుడు చూడు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎలా ఉండాలో ఆ సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ దేవుడు మనం గైడ్ చేస్తాం. రక్షణ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, రక్షించబడిన వారు ఉన్నారు, పాపను తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. మనకి దేవుడు తన ఆత్మనిస్తాడు, ఈ వాగ్దానం. అందుకనే వేరే వాళ్ళందరూ కూడా ఇది చేయాలి అది చేయాలని కాదు, ఏది ఎప్పుడు ఎట్లా చేయాలో దేవుడు చెప్తాడు ఆత్మ బట్టి. లేకపోతే ఆయన సిచ్యువేషన్స్ లో కొన్ని డెసిషన్స్ చాలా కన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇది చేయాలా అది చేయాలి, ఇది చేయాలి ఇది చేయాలి, మనం చాలా నిరసించిపోతాం. అదే ఆత్మదేవుడు అయితే ఇది ఏం కాదు, సింపుల్, ఇది చేయనా నెమ్మది వచ్చేస్తాం, ఇదే మాట్లాడు. అదే ఇక్కడ చదువుకొని అక్కడ చదువుకొని ఇక్కడ చదివేసేసేది ప్రాబ్లం. మధ్యకాలంలో పెద్ద శాస్త్రులు కూడా రాసిన లేఖనంలో ఉన్న మర్మాలు తెలియకుండా కొన్ని క్వశ్చన్స్ చేయటము, వాళ్ళు చివరికి కనికరం లేని ఎలా పడినట్టు అయిపోయారు. వాళ్ళకి లేఖనం తెలియదు, వాళ్ళు చాలా చక్కగా తెలుసు. ఈవెన్ సాతాను కూడా లేఖనం బాగా తెలుసు. యేసు ప్రభువుని శోధించేటప్పుడు అక్కడ రాయబడుతుందని ఆయన చెప్పాడు సాతాను. వాడు లేదండి అక్కడ పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు లేఖనం కానీ చదివావంటే అప్పుడు ప్రయోజనం ఏముంటుంది? ఈ పరిశుద్ధాత్మ పొందుతూ చదివితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎందుకు వస్తుంది అని అర్థమవుతుంది. లేకపోతే చిన్నదాన్ని పోయి ఏంటో చేసింది వాడు ఉండేది మాట ఇది గొడవ పెట్టుకుని వచ్చేస్తుంది. పౌరులు చెప్తున్నాను, మనం చెప్తాను, చెప్తున్నాను. పాపాన్ని జయించాలంటే మనకి దేవుని ఆత్మ
చాలా ఇంపార్టెంట్. 3-4 వచనాలు శరీరం అనుసరించగా ఇప్పుడు ఆత్మని అనుసరించి నడుచును మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవాలని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు అని చెప్తున్నాడు. ఆయన మరణించి తిరిగి దిగించడం వలన మనకి ఆ పరిశుద్ధ ఆత్మ, ఆ కొత్త స్వభావం అంటేనే అది ఆత్మతో కూడిన స్వభావం. అది వస్తుంది కాబట్టి ఈరోజు మనం ప్రతి వ్యక్తి కూడా ఆత్మతో నింపబడాలి. ఆ ఆత్మ మనకి ప్రేమనిస్తుంది, ఆత్మ మనకు ఓర్పిస్తుంది, ఆత్మ ఫలం అంటాం మనకు వచ్చేస్తుంది. ఆ ఆత్మత్వం వల్ల మనకి దేవుని ప్రేమ కుమ్మరించబడినట్టు ఉంటుంది. ఆ ఆత్మత్వం వలన ఆ ప్రేమ యొక్క ఆ ప్రభావానికి మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా చక్కగా ఆనందిస్తూ నడవగలం. ఆత్మ లేదనుకో సరుగులు కొనుక్కోవడం. ఎవరైతే ఆత్మ పొందుతున్నారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు 8వ అధ్యాయం కిందకు వస్తే తొమ్మిదవ వచనం చదవండి. ఇది ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు క్రీస్తు సంబంధి కాదు. ఏదో అది నమ్ముతారంటే నమ్ముకునేది కాదు. మీరు పశ్చాత్తాపడినప్పుడు మీలో కలిగించే మార్పే మీకు ఆత్మ ఉన్నదని నిదర్శనం. అయితే నాకు ఎడ తెలుస్తుందని మీరు అడగచ్చు, అదే నిదర్శనం. మీరు ఎప్పుడైతే పాపాల విషయమై పశ్చాత్తాపడుతుంటే వాక్యం వింటా ఉంటే మీకు ఆ గ్రహింపు అనుకోకుండా పైనుంచి వచ్చేస్తుంది. కానీ మీరు దాని విషయం చాలా జాగ్రత్త పడాలి. అది మీకు ఇచ్చినా కానీ తోసేశారనుకో కొన్నాళ్ళు మీరు దాన్ని స్పృహంగా కోల్పోతారు. మీరు వాక్యం వింటున్నప్పుడు ఒక సమయంలో మీకు దేవుని ఆత్మ తాకుతాడు. ఆ తాకినప్పుడు కొంతమందిలో పశ్చాత్తాపం వచ్చి కన్నీళ్ళు వచ్చేస్తాయి. కొంతమందిలో తెలియకుండా మనసు మారిపోతుంది, రూపాంతరం అయిపోతూ ఉంటుంది. అదే ఆత్మ దేవుడు చేసింది కాదు. అది పొందుకుంటేనే మీరు క్రీస్తు వారిని అర్థం. అది లేకుండా బాప్తిజం తీసేసుకోండి. ఇన్ఫాక్ట్ బాప్తిజం తీసుకున్న తర్వాత నమ్మినా కూడా ఆత్మ ఇస్తాడని వాక్యం ఉంది. ఎప్పుడైనా పొందుకోవచ్చు. మరి ఈ సమయానికి ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉన్నారా అంటే చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనకు వాక్యమే అర్థం కాదు. ఎందుకంటే లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ అంత డైనమిక్ గా ఉంటాయి. చెప్పిరాలు ఈ పరిస్థితి వస్తుంది, ఇది వస్తుందని డిఫరెంట్ సిచ్యువేషన్స్ గా వస్తాయి. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇలా నడవాలని సంపూర్ణంగా లేఖనంలో ఉండదు. ఆత్మదేవుడు లేఖనంలో ఉంటే దాన్ని చక్కగా తెచ్చి మనం గుర్తు చేస్తాడు. ఆ రోజు గుర్తు చేస్తాడు. మీ సిచ్యువేషన్ లేఖనంలో ఉన్న సిచ్యువేషన్కి లింక్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా లేకపోయినా ఓకే దీనికి సంబంధించింది కదా, ఆనాడు వాళ్ళు కూడా అలానే కదా అని మన సిచ్యువేషన్ మనకు వచ్చే ప్రమాదాన్ని
అక్కడ లీడ్ చేస్తాడు. ఇప్పుడు మనం పాపం చేయి. పాపం చేస్తే మనం మనం చదివాం, ఎవరైనా ఆత్మ లేకపోతే చేసుకోవడం వారు కాదు. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వదు, నాకు ఆత్మ ఉందా లేదని. మీరు పశ్చాత్తాపడి మీరు ఆ లోనెస్, ఆ సాత్వికము కలిగి చేసేది ఆత్మదేవుడు. మీరు అందుకున్న పాప స్థితిని తెలుపుతుంది. ఇలా చేస్తానంటే అని గ్రహించి దాన్ని ఒప్పుకో చేసేది కూడా ఆత్మదేవుడు. కానీ అందుకు ఒప్పుకోం, అసలు ఒప్పుకోవడం అనేది జరగదు. ఆత్మదేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు ప్రార్థన చేస్తున్న మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు గిల్టీనెస్ పోయింది, ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నేను ధర్మశాస్త్రం నెరవేర్చిన దాన్ని బట్టి కాదు నేను రక్షణ పొందాను. ఎందుకంటే నేను అంతకుముందు పౌరు విషయం అయితే చాలా మందిని చంపుతుంటే ఆయన దగ్గర ఉండి సమర్థించాడు. రక్షణ పొందక మునుపు పౌరు పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా పాటించేవాళ్ళు. కాబట్టి వేరే మతం వాళ్ళు వచ్చారనుకో చంపేయడమే, అంటే చంపేస్తుంటే ఈజీగా చంపే నేనున్నాను కదా, ఇంకెవరున్నాడు, అది క్యారెక్టర్ అయింది. మతం మనకు అర్థం చెప్తుంది, పాపం వచ్చేస్తుంది. ఆత్మ మనకు కంప్లైంట్స్ వస్తుంది, ఆగుతాం. మీరు కూడా ఒకప్పుడు అర్థాన్ని ఉన్నాను కదా, కొంచెం ఓట్లు పెడతాం. రెండింటి తేడా ఉందా? మనం ఇది చేయాలి ఇది చేయాలంటే అది చేయకపోతున్నాం. ఎప్పుడైతే కోపం వచ్చేస్తుంది వస్తే ఇప్పుడు క్షమించడం వస్తుంది తీసుకురాకుండా ఆపి పొందుకుంటే మనం పాపాన్ని వేగిస్తాం. ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే మనకు దేవుడు ఆత్మనిచ్చాడు. ఎవరికైనా ఇంకా ఈ గ్రహింపు రాలేదా? ఇప్పుడైనా వరి అవుతుంది. ఈరోజు రాత్రి ఆత్మ ప్రభు ఇన్ఫాక్ట్ మనం దినదినము కూడా ఆత్మీయమని అడుగుతూ ఉంటాడు. చివరి పోతుంది ఇంకా పెరగాలి. అప్పుడు లోతైన మనకు సింపుల్ గా అబద్ధాన్ని చాలా యాంగిల్స్ లో ఆత్మదేవుడు ఎక్స్ప్రెస్ చేస్తాడు. చాలా యాంగిల్స్ ఆత్మను డైరెక్ట్ గా చెప్తే అబద్ధం అనిపిస్తుంది. ఇప్పుడు ఆత్మదేవుడు వచ్చిన తర్వాత మన చేష్టల్లో అవతలాడికి రావాల్సిందే. ఆ మంచిని మనం కొట్టేయటం ఇప్పుడు అబద్ధమే కదా అనుకుంది. అంతకుముందు డైరెక్ట్ ఎవరన్నా పుస్తకం తీసుకుంటే అబద్ధం అని తెలుస్తుంది. ఇప్పుడు ఆత్మదేవుడు వచ్చిన తర్వాత దినదినం నింపబడుతుంటే మనం వాళ్ళు లేకుండా వాళ్ళ పేపర్ని ఎట్లా పడితే అట్లా వాడటం, ఆఫీసులో కానీ మన సొంత వాటికి వాడుకోవడం అప్పుడు నీకు చేస్తాం. ఏమో నేను జాబ్ చేయదు కదా, చూడు వస్తున్నాడు, పడిన పేపర్ తీసుకుంటూ వస్తున్నాడు, తీసుకుంటా అలా ఉంటుంది. ఇప్పుడు అలా ఉండదు. కరెక్ట్గా కావాల్సి ఉంటే తీసుకుంటాం, లేకపోతే అది దొంగతనం కదా. అంతకుముందు దొంగతనాన్ని శరీర సంబంధంగా ఆలోచిస్తే ఇక్కడ చాలా మంది నాగొట్టాడు కూడా దొంగతనం చేసి కూడా నేనేం చేశాను అంటాడు. నేను ఎవరిదన్నా మోసం చేశాను అంటాడు. కొంచెం వెనక్కి వెళ్తే ఇన్ని మోసాలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళే చెప్తారు. కానీ వాళ్ళు మటుకు ఏం చెప్తారు, నేను కూడా రక్షణ లేకుండా ఏం చెప్తాను, నేను ఎవరినన్నా మోసం చేశాను అంటారు. ఆత్మదేవుడు వచ్చిన తర్వాత నేను ఎవరిని ఎట్లా చేశాను, ఎంత కష్టం పెట్టాను అని చెప్తాను. అది రక్షణ. ఆత్మదేవుడు చాలా ఇంపార్టెంట్. ఈ ఆత్మదేవుని వల్ల మనం పాపాన్ని జయించుకుంటూ పరిశుద్ధమైన స్వభావంలో నీటిలో అలా ఎదుగుతుంది.
మనం చివరికి ఆ శిఖరాన్ని పూర్తిగా వెళ్ళలేకపోయినా ఈశ్వరంలో వచ్చేదానికి అది చాలా మార్పు ఉంటుంది లైఫ్లో. ఇక్కడే నువ్వు పరలోకాన్ని అనుభవిస్తావు. పరిస్థితులు ఏం మారవు. పరిస్థితులు ఏదో మార్పు వచ్చేసి అన్ని నీకు వచ్చినట్లు కష్టంలో కూడా ఇక్కడే అనుభవిస్తావు. ఇంట్లో కూడా ఈ ఆత్మదేవుడు ఉన్న కుటుంబాన్ని చూస్తే చాలా పీస్ఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్. ఆత్మ లేకపోతే గొడవలే. ఆత్మదేవుడు ఉన్నప్పుడు మనం ఈ లోకంలోనే పరలోక రాజ్యం యొక్క ఆ యొక్క సింటమ్స్ మనం చూడటం. ఇప్పుడు మన దేవుడు మాత్రమే ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఇప్పుడు బాడీలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఉన్నట్టే. ఏం ఆయన వచ్చినప్పుడు ఆత్మదేవుడు చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం చిన్న చిన్న పాపాలు కూడా జయించడం చాలా కష్టం. రక్షణ పొంది ఆత్మ లేకపోతే 10 సంవత్సరాల విశ్వాసం ఒకలా అంతే. ఆయన్ని రక్షణ పొంది 1 year ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తి చాలా విగ్రహాలు ఉంటారు. ఇరవై సంవత్సరాలైన ఆత్మ లేకుండా ఉండే వ్యక్తి బాపుని తీసుకుని తాగొచ్చు, పంచేది కూడా చేయొచ్చు, తాగొచ్చు, మాటలు చెప్పచ్చు. నేనున్నాను, పాస్టర్ కూడా తాగుతారంటారు. ఆత్మ మనకు వచ్చేది ఆత్మ లేకపోతే దాని మీద మనకి పశ్చాత్తాపం కలగదు. కానీ నేను సంఘంలో వాకింగ్ చెప్తాను, ఇది చెప్తాను, ఇలాంటివి వస్తాను, సీరియస్ పెరుగుతాను. ఆత్మ వాళ్ళు చాలా సున్నితం ఉంటారు, చాలా సున్నితం ఉంటుంది. ఒక మాట చెప్తే చాలు. అంటే రక్షించబడి ఈ ఆత్మ విషయమే పరిశుద్ధ ఆత్మదేవులకు దుఃఖ పెట్టకుండా జాగ్రత్త పడటం మన బాధ్యత. చెప్తున్నా కూడా వినపోయామనుకో మనలో ఆత్మ బలహీనం అయిపోదు, మన పాత నేర్చుకు వచ్చేస్తాం. ప్రార్థన చెప్తున్నాం, మనం మొట్టమొదటి థ్యాంక్స్ చెప్తాం. నాకు క్రీస్తు యేసులో నీవు నాకు నీ ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మను బట్టి నేను నీ బిడ్డనయ్యాను. ఆ ఆత్మతోనే నన్ను కన్నాను. ఆ ఆత్మ నాకు సహాయం చేస్తున్నాడు. నేను పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టకుండా నాకు సహాయం చేయని అడుగుతాను. ఇప్పుడు మనము జాగ్రత్త పడాలి. ధర్మశాస్త్రం కంటే మనం ఎక్కువ నీతిని నెరవేరుస్తాం. ఆత్మ ఉంటే ధర్మశాస్త్రం చేసేస్తాం. ఇంకోటి, మనం వేరే వాళ్ళ పట్ల కృపకారికి కూడా ఇంకా హయ్యర్ స్టాండర్డ్ ఇది చేయడమే కాదు. ధర్మశాస్త్రము న్యాయం చేయాలి అనే విషయం వస్తే ఒకరు అన్యాయం చేసినా కూడా మనం ఈ ఆత్మకు మనం ధరిస్తాం. ఇది ఉన్నతమైన భక్తి. ధర్మశాస్త్రం అయితే న్యాయం బట్టి చెప్తుంది. ఆత్మ పోతున్న వాళ్ళకి దేవుని కృప కుమ్మరించబడదు. మనం దీన్ని బట్టి అవతల వాళ్ళ పాపాలను కూడా కట్టేస్తుంటాం. వాళ్ళు మన బట్టి ఆశ్రయించబడతా ఉంటారు. ఇది ఆలోచించండి. ఆత్మ లేదా అసలు మనమే చాలా కష్టంతో బరువు వేసుకొని రక్షణ ప్రయాణాన్ని నేను వేసుకొని బట్టి 7వ అధ్యాయం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
పౌలు స్ట్రగుల్ ఏంటంటే నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయకపోతున్నాను. ధర్మశాస్త్రం మంచిదేను, అది ఆత్మ సంబంధమైంది, మేలైంది అని నేను ఎదుగుతున్నాను. కానీ నాలో ఉన్న బాధనేమో నేను చేయలేకపోతా ఉంది. అది చివరికి థ్యాంక్ యూ అని చెప్పి దానికి నాకు సొల్యూషన్ దొరుకుతుంది. క్రీస్తు యేసు నాకు అనుగ్రహించిన ఆ జీవం నుంచి ఆత్మ ఈ స్ట్రగుల్ నుంచి నాకు విడిపించి ఇప్పుడు నేను నా జీవితం మొత్తం కూడా ఆయనకి సమర్పించుకుంటూ దెబ్బలు కొట్టినా సరే నేను క్షమించను. ఈ లోపల దెబ్బలు కొట్టించుకున్నాను కానీ నా ప్రభు పని చేస్తా ఉన్నాను ఆనందిస్తే అయిపోతాడు ఆత్మ. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు చాలా బ్లెస్సింగ్ గా ఉంటారు, చాలా బ్లెస్సింగ్ గా ఉంటారు. దేవుడు అది కృప మనకి అందరూ కూడా రక్షించబడిన వారికి అనుగ్రహించున్నారు. రక్షణ లేని వారికి క్రీస్తు యేసునందు మనకు దొరికేది ఏంటంటే పాపాన్ని వేస్తానికి ఆయన శిలువలో కాచిన రక్తం పాప క్షమాపణ ఇస్తా ఉంటుంది. ఆయన మరణించి తిరిగి లేచుకోవడం మనకి జీవం ఇచ్చే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దాంతో మనం పాపాన్ని జయిస్తాము. ఆయన ఇచ్చిన రాజ్యం మనం సంతోషంగా ఉంటాము. దేవుడి మాటని దీవించుగాక. ఆమేన్.